ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుందాము. ఏంటో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, మనందరము కూడా బైబిల్ని పట్టుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఏమని పిలువబడుతున్నాము? క్రైస్తవులు అని మనం పిలువబడుతున్నాం. అయితే లోకంలో లేదా క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు రెండు రకాలుగా ఉన్నారు. ఏంటి ఆ రెండు రకాలంటే, మొదటి రకమేమో పేరుకు మాత్రమే క్రైస్తవులు. వాళ్ళకి మనం పెట్టిన పేరేంటి? నామకార్థ క్రైస్తవుడు. రెండవ వర్గం కూడా ఉంది, మనకి చాలా తక్కువగా కనపడేటటువంటి వర్గం. అది ఏంట వర్గం అంటే, క్రీస్తు కొరకు నిలబడిపోయేటటువంటి క్రైస్తవులు. వాళ్ళని మనం ఏమంటామంటే నిజమైన క్రైస్తవు. మనందరము చెప్పుకోవడానికి క్రైస్తవులమే, కానీ నిజమైనటువంటి క్రీస్తు తత్వం మనలో ఉందా లేదా? మన రెండు వచనాలు మనం పరిశీలన చేసుకుని ముందుకు వెళ్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము యోహాను సువార్త. ప్రతి వచనాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దాము. ఏదైనా మనలో కానీ లేదా మన సంఘ పరిస్థితుల్లో కానీ మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే గనక ఖచ్చితంగా ఏం చేయాలి? వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా మార్చుకోవాలి. అలాగని చెప్పి మనం అనుకున్నట్టుగా లేదని చెప్పి వాక్యాన్ని మారిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? వాక్యాన్ని ఏమన్నా మారిస్తే దేవుడు ఏమన్నా ఒప్పుకునేటటువంటి తత్వం కలిగిన వాడా? లేదంటే చూసి చూడనట్టుగా వదిలేసేటటువంటి తత్వం కలిగిన వాడా? ఖచ్చితంగా మనం ఏం చేయాలి? విన్న వాక్యాన్ని బట్టి మనల్ని మనం ఖచ్చితంగా సరి చేసుకోవాలి. అలా గనక సరి చేసుకోకపోతే దేవుడు ఏమాత్రం కూడా చూసి ఊరుకునేటటువంటి వ్యక్తి కాదు. అందుకనే ఒక మాట చూద్దాం. మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఎటువంటి వెలుగంటది? నిజమైన వెలుగు ఉండెను అని ఇక్కడ పరిశుద్ధాత్ముడు యోహాను గారి ద్వారా రాయిస్తుంటే, నిజమైన వెలుగు ఉంది అని మెన్షన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా నకిలీ వెలుగు కూడా ఉన్నట్టా లేనట్టా? ఖచ్చితంగా ఉన్నట్టే. కానీ నకిలీ వెలుగు ఎవరిని వెలిగించదు, కానీ ఈ నిజమైన వెలుగు ఏం చేస్తుంది? లోకంలో ఉంటూ లోకాన్ని ఏం చేస్తుందంటే అది వెలుగుస్తుంది, ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఎవరు? నిజమైనటువంటి వెలుగు. ఇంకొక నిజమైనటువంటి వ్యక్తిని కూడా చూద్దాము. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎటువంటి ద్రాక్షావల్లి అంట? నిజమైన ద్రాక్షావల్లి. పర్టికులర్గా ఇక్కడ దేవుడు నిజమైన ద్రాక్షావల్లి అని అంటున్నాడంటే నకిలీది కూడా ఉన్నట్ట లేనట్ట? ఖచ్చితంగా ఉంది. కాకపోతే నకిలీదేదో నిజమైనదేదో కనిపెట్టగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. ఏది నిజమైందో ఏది నకిలీదో గమనించేటటువంటి శక్తి, జ్ఞానము దేవుడు వాక్యం ద్వారా మనకిచ్చాడు. అందుకే మన క్రైస్తవ్యంలో కూడా ఎలా ఉన్నారు? క్రైస్తవుడు ఉన్నాడు, నిజమైనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. నకిలీ క్రైస్తవులు ఉన్నారు, పేరుకు మాత్రమే క్రైస్తవుడు. చేసేవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పనులు, ఆలోచనలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలనే చేస్తాడు. అసలు క్రైస్తవుడు అనేటటువంటి పదం బైబిల్లో ఎక్కడన్నా ఉందా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, క్రైస్తవుడు అనేటటువంటి పదం ఈ 66 పుస్తకాల్లో కేవలం 3 సార్లు మాత్రమే రాయబడింది. చూద్దాం ఎక్కడనేది. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి
బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడినటువంటి సంఘం ఎక్కడుందంట? అంతియొకయలో ఉంది. ఇది మొదటగా ప్రస్తావించబడినటువంటి మాట 26వ అధ్యాయము 28వ వచనం. 26వ అధ్యాయము 28వ వచనం. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. రెండవసారి ప్రస్తావించబడినటువంటి మాట క్రైస్తవుడు అని. రాజుకి ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంటే సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు రాజు అంటున్నాడు, ఇంత సింపుల్గా నన్ను క్రైస్తవుని ఎలా చేసేస్తున్నావు అని అంటున్నారు. అది రెండవది. మూడవది చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచబడవలెను. మూడవసారి రాయబడినటువంటి మాట. 3 సార్లు మనం చూస్తుంది ఏంటంటే, మొట్టమొదటేమో ఒక సంఘాన్ని, అంతియోక్యలో ఉన్నటువంటి సంఘాన్ని క్రైస్తవులు అన్నారు. రెండవదేమో రాజు అంటున్నాడు, నువ్వు నన్ను ఎంత సింపుల్గా, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేస్తావా అని అంటున్నాడు. మూడవది ఏమంటున్నారంటే, క్రైస్తవుడు అయినందుకు ఏం అనుభవించాలంట? బాధ అనుభవించాలి. దానికి ఏమాత్రం సిగ్గుపడకూడదు. 3 సార్లు 3 విధాలుగా చెప్పబడినటువంటి మాట. ఎలా పిలువబడ్డారు, ఎలా క్రైస్తవుడిగా అవుతున్నాడు, క్రైస్తవుడిగా అయిన తర్వాత ఏం జరుగుతుందని 3 సందర్భాల్ని పరిశుద్ధాత్ముడు 3 చోట్ల కూడా మనకు విశదీకరించాడు. అయితే మనం క్రైస్తవులుగా పిలువబడాలంటే మనం ఏం చేయాలి? అది ప్రశ్న. తల్లిదండ్రులు క్రైస్తవులు అయినంత మాత్రాన పిల్లల్ని క్రైస్తవుడు అని అనడానికి లోకం ఒప్పుకుంటుందేమో కానీ బైబిల్ దాన్ని ఏమాత్రము అంగీకరించదు. తండ్రి క్రైస్తవుడే, తల్లి క్రైస్తవురాలే, కుటుంబం అంతా క్రైస్తవుడే. కానీ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పుట్టు క్రైస్తవులని మనం పిలుస్తాం. కానీ ఎక్కడక్కడ గుర్తుపెట్టుకోండి, పుట్టు క్రైస్తవులు అన్నటువంటి పదాన్ని బైబిల్ సపోర్టు చేయదు. పుట్టు క్రైస్తవులు ఎవ్వరూ ఉండరు. మరి క్రైస్తవుడని ఎప్పుడు పిలువబడతాడు? అసలు క్రైస్తవులు అంటే ఏంటి? మనం క్రైస్తవుడు అని పిలువబడాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి? బైబిల్ పట్టుకుని వచ్చినంత మాత్రాన, లేదా తల్లిదండ్రులు క్రైస్తవులు అయినంత మాత్రాన పిల్లలు క్రైస్తవులు అవుతారు అని బైబిల్ ఏమాత్రం చెప్పట్లా. క్రైస్తవుడు అని పిలువబడాలంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక పని ఉంటుంది. మొట్టమొదటి చేయాల్సినటువంటి ఒక పని ఉంటుంది. ఏంటా పని అంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. నెక్స్ట్, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ఏం చేస్తున్నారంట? ధరించుకొని ఉన్నారంట. ఎలా ధరించుకున్నారు? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన వారు ఎవరిని ధరించుకున్నట్టు? క్రీస్తుని ధరించుకున్నట్టు. అంతే తప్ప పుట్టుకతో నేను క్రైస్తవుని అంటే బైబిల్ సపోర్ట్ చేస్తుందా? చేయట్లా. క్రైస్తవుడు అనగా ఎవరు అంటే క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు. ఎప్పుడు ధరిస్తాడు క్రీస్తుని? బాప్తిస్మం పొందినప్పుడు క్రీస్తుని ధరిస్తాడు. జాగ్రత్తగా వినాలి. మనం చేస్తున్నటువంటి తప్పులు, కొన్ని తరాలుగా జరుగుతున్నటువంటి తప్పులు మార్చేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఏమాత్రము కూడా వాక్యాన్ని వినకుండా నేను బోధన మార్చేస్తాను, వాక్యానికి విరుద్ధంగా నేను ఉంటానంటే దేవుడు ఏమాత్రం ఊరుకోడు. మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు మనం ఏవైతే పాటించామో అవి కరెక్టా
తప్ప అనేది వాక్యంతో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒక వ్యక్తి క్రీస్తుని ధరించుకోవాలంటే మొట్టమొదట చేయాల్సిన పని ఏంటి? చదువుకున్న వాక్యం ఏముంది? 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నాడు. క్రీస్తుని ధరించుకున్న వాడిని క్రైస్తవుడు అని అంటున్నాము. క్రీస్తుని ఎప్పుడు ధరించుకుంటున్నాము? బాప్తిస్మము పొందినప్పుడు ధరించుకుంటున్నాం. అంటే ఇప్పుడు క్రైస్తవుడు అని పిలవాలి అంటే ఆ వ్యక్తి ఏం చేసి ఉండాలి? బాప్తిస్మము తీసుకొని క్రీస్తు యొక్క ఆజ్ఞల జాడలో నడుచుకునేవాడై ఉండాలి. అది మొదటిది. నేను క్రైస్తవుణ్ణి అంటే లోకం యాక్సెప్ట్ చేస్తుందేమో, బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. క్రైస్తవుడు అని పిలవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడే క్రీస్తులో మనం అందరము కూడా క్రీస్తుతో అంటు కట్టబడిన వారమై ఉంటాము. అయితే బాప్తిస్మం తీసుకునే ముందు ఏం చేయాలి? అది మనం పాటించవలసినటువంటి విషయం. బైబిల్లో కొన్ని బాప్తిస్మ కార్యక్రమాలు జరిగినాయి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో బాప్తిసాలు ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాము. ఒకసారి చూద్దాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. జాగ్రత్తగా ఈ బాప్తిస్మం ఇచ్చినటువంటి కార్యక్రమాలని పరిశీలన చేద్దాము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు ఏం పొందారంట? బాప్తిస్మం పొందారు. ఎవరంట? వాక్యాన్ని అంగీకరించిన వాడు. ఇప్పుడు బాప్తిస్మం పొందాలంటే మొట్టమొదట ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించాలి. అది మొదటిది. తర్వాత అతని మందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. సరిపోతాం. ఏం చేశారు వీళ్ళు? బాప్తిస్మం పొందారు. ఎలా బాప్తిస్మం పొందారు? వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మం పొందారు. వాక్యం అంగీకరించాలంటే ఫస్ట్ వాక్యం వినాలా వినకూడదా? వింటేనే కదా అంగీకరించగలడు. అటువంటి వాక్యం వీళ్ళు విన్నారా లేదా అని మనం గమనించగలిగితే అప్పుడు పేతురు గారు లేచి మాట్లాడుతున్నారు. చూడండి 14వ వచనంలో, అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యోధా మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులు అని అక్కడ స్టార్ట్ చేసుకుని అదంతా వాక్యం చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పుకుంటూ వచ్చి మేము సాక్షులం యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేచారు. అదొకసారి చూద్దాం. 31వ వచనం, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పును. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్ష్యం. సువార్త ప్రకటించడం అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని, ఆయన మరణాన్ని, సమాధిని, మరలా పునరుద్ధానాన్ని ప్రకటించిన తర్వాత ఆ వాక్యం అంతా విన్నారు. విన్న తర్వాత 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని అప్పుడు అడుగుతున్నారు, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగినప్పుడు అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఏంటి? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి. మళ్ళీ 38 చదువుదాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మానువారము పొంది. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనకేమొస్తుంది? పరిశుద్ధాత్మ మనలోకి వస్తుంది. ఆ బాప్తిస్మం తీసుకునే ముందు మనిషిలో ఏం రావాలి? మారు మనస్సు రావాలి. పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను అని తెలియాలి. ఎన్ని ప్రాసెస్లు అంటే, మొట్టమొదటి బాప్తిస్మం తీసుకోవాలంటే వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత ఆ వాక్యము ఏం కలగజేస్తుంది? మారు మనస్సును కలగజేస్తుంది. మారు మనస్సును కలగజేసిన తర్వాత అప్పుడు అర్థమవుద్ది, నా పాపాలు క్షమించబడాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. ఇది ప్రాసెస్.
బాప్తిస్మం తీసుకోవాలంటే ప్రాసెస్ ఇది. ఏం చేయాలి? ఫస్ట్ వాడు తీసుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత మారు మనస్సు పొందాలి. పొందిన తర్వాత అప్పుడు ఒప్పుకోవాలి, నా పాపాలు క్షమించబడాలంటే ఈయనే లోకరక్షకుడని ఒప్పుకుని అప్పుడు ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. సంఘ చరిత్రలో మొట్టమొదటిసారి 3,000 మంది చేర్చబడ్డారు. ఇది మొదటి బాప్తిస్మం. ఏం జరిగింది ఇక్కడ? వాక్యాన్ని ప్రకటించారా? ప్రకటించలేదా? విన్నారా? వినలేదా? మారు మనసు పొందారా? పొందలేదా? పొందిన తర్వాత ఏం చేశారు చెప్పాలి? బాప్తిస్మం తీసుకున్నారు. రెండో బాప్తిస్మం కూడా చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం చూసి 8వ అధ్యాయం 38వ వచనం. 8వ అధ్యాయం 38వ వచనం. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. ఎవరికి ఇచ్చారంట? ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చారు. మనం ఏమనుకున్నాం? బాప్తిస్మం పొందాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. విన్నాడా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. అలా మనం పైకి వెళ్తే గనక 34వ వచనం. అతను ఒక గ్రంథం చదువుతూ ఉంటారు. గ్రంథం చదువుతున్నప్పుడు ఏమీ అర్థం కాదు ఆయనకి. ఒకసారి 31 నుండి చూద్దాం. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా అదంతా చదువుకుంటూ వచ్చి అప్పుడు 34వ వచనంలో, అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గురించి ఎలాగో చెప్తున్నాడు? తన గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన ఏం చెప్పారు? సువార్తను ప్రకటన. అంటే వాక్యం చెప్పారా? చెప్పలేదా? బాప్తిస్మం పొందే ముందు ఏం జరిగింది? వాక్యం చెప్పడం జరిగింది. చెప్తున్నాడంటే ఈయన విన్నాడా? వినలేదా? విన్నాడు. విన్న దాన్ని బట్టి అంటున్నారు చూడండి 36. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించిన. అప్పుడు ఫిలిప్, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. ఇప్పుడు బాప్తిస్మం పొందాలంటే ఏం చేయాలి? పూర్ణ హృదయంతో విశ్వసించాలి. ఇక్కడ విశ్వసించారా లేదా? ఈయన ఖచ్చితంగా విశ్వసించారు. మొదటి బాప్తిస్మ కార్యక్రమం చూసాము. అక్కడ 3,000 మంది వాక్యం విని వాక్యంతో హృదయంలో పొడవబడి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు. ఈయన కూడా ఏం చేశాడు? పూర్ణ హృదయంతో విశ్వసించిన తరువాత ఏం చేశాడు? బాప్తిస్మం పొందాడు. ఇంకొక సందర్భం కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం. విశ్రాంతి దినమున, ఒకసారి 15వ వచనం చదివేద్దాం మొదలు. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. ఇప్పుడు ఎవరు పొందారంట? ఒక స్త్రీ పొందిందంట బాప్తిస్మము. ఆమె ఇంటి వారు కూడా బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందే ముందు ఏం జరిగిందో చూద్దాం. 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. పౌలు గారు వాళ్ళ బృందం ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంది. 14వ వచనం. అప్పుడు లూదియాను దైవ భక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయితేర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందారు. ఇక్కడ కూడా ఈ స్త్రీ ఏం చేస్తుంది? బాప్తిస్మం పొందే ముందు చెప్పాలి.
బాప్తిసం పొందే ముందు ఏం చేస్తుంది ఈ స్త్రీ? ఏం వింటుంది? వాక్యం అనేది వింటుంది. ఆ వాక్యం ఏం చేసింది? మారు మనస్సు కలగజేసి దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించేటట్టు చేసింది. మనకి ఎక్కువ పత్రికలు రాసినటువంటి సౌలు గారి పరిస్థితి కూడా అంతే. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా అంతే. పౌలు గారు దమస్కు పట్టణానికి వెళ్తున్నారు. దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు కనిపించి, నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నేను హింసిస్తున్నటువంటి యేసుని నువ్వు ఎలా ఎందుకు చేస్తున్నావు? నిన్ను నేను వాడుకుంటున్నాను అని అన్నప్పుడు అప్పుడు ఆయన కూడా తడువు చేయకుండా లేసి ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నారు. మనకి ఇలా బాప్తిసం పొందినటువంటి అన్ని సందర్భాలు చూస్తే ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది? బాప్తిసం పొందే ముందు ఏం జరుగుతుంది? వాక్యం అనేది ప్రకటించబడుతుంది. ఆ విన్నవారు ఏమవుతున్నారు? మారు మనస్సు పొందుతున్నారు. ఒకసారి ఇంకొక సందర్భం చూద్దాం. 10వ అధ్యాయము అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తుడు పరుడు ఒకడు కైసరేలో ఉండెను. 23వ వచనం చదువుతాం. మర్నాడు అతను లేచి వారితో కూడా బయలుదేరాను. యొప్పేవారని కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మర్నాడు వారు కైసరేలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని చుండెను. అప్పుడు పేతురు గారు లేచి నిలబడి వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తున్నప్పుడు చూడండి 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాము. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించిన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మొత్తం వాక్యాన్ని అంతా కూడా ప్రకటించుకుంటా వస్తుంటే 48వ వచనం. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించను. సరిపోద్ది. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. కొర్నేలి ఇంటి వారందరూ కూడా ఏం పొందారు? బాప్తిస్మం పొందారు. ఇంకా చదువుకుంటా పోతే చెరసాల అధిపతికి కూడా బాప్తిస్మం ఇస్తారు. ఆ సందర్భంలో కూడా మనకి వాళ్ళు మొదట ఏం చేస్తారంటే వాక్యాన్ని విని అంగీకరిస్తారు. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం పొందాలంటే వాళ్ళు ఏం చేయాలి? వాక్యాన్ని విని అంగీకరించి పాపాల్ని ఒప్పుకుని అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. ఇదే ఉందా? వేరేది ఏదన్నా ఉందా బైబిల్లో? ఇంకా సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో కూడా మనకి ఇదే కనపడుతుంది. ఎప్పుడన్నా చదవాలనుకున్నప్పుడు అపోస్తుల కార్యాలని చాలా శ్రద్ధగా కనుక మనం చదవగలిగితే బాప్తిసం తీసుకున్న సందర్భాల్లో ప్రతిసారి కూడా వాక్యం ప్రకటించిన తర్వాతే బాప్తిస్మము తీసుకున్న సందర్భాలు ఉంటాయి. ఇది బాప్తిస్మం గురించినటువంటి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు చేయవలసినటువంటి పద్ధతి, విధానం ఇది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా. సంఘానికి రాడు, వాక్యం వినడు, పేరుకు మాత్రం క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. ఏనాడు సంఘానికి వచ్చి ప్రార్థన అనుభవం లేదు, సంఘానికి వచ్చి లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధించినటువంటి విధానం లేదు. కరెక్ట్గా 27 ఏళ్ళు వస్తాయి. 27 ఏళ్ళు వచ్చిన తర్వాత పెద్దలు వచ్చి, తల్లిదండ్రులు వచ్చి, మా ఓడికి వివాహం కుదరాలి, మీరు బాప్తిస్మం ఇవ్వండి అని అంటే, ఒకవేళ బలవంతం మీద బాప్తిస్మం ఇస్తే ఆ బాప్తిస్మం చెల్లుతుందా? చెప్పాలి. ఆ బుద్ధి ఎవరికి ఉండాలి? తల్లిదండ్రులకు ఉండాలి. చిన్నప్పటి నుంచి మందిరంలో పెంచుకుంటే గాలికి వదిలేసి పెళ్ళి వచ్చేటానికి నా ఓడికి వివాహం జరుగుతుంది బాప్తిస్మం ఇవ్వండి అంటున్న బుద్ధి లేని తల్లిదండ్రుల్ని ఏమనాలి? బాప్తిస్మం అంటే ఒక చిన్న విషయం, నీటిలో ముంచేసి లేపేయడం అని అనుకుంటే దేవుడు అంటున్నాడు అది చాలా తప్పు. వినాలి. సంఘంలోకి వచ్చి మోకాలు లేసేటువంటి అనుభవం ఉండదు, ప్రార్థించే అనుభవం ఉండదు, ఆరాధించే అనుభవం ఉండదు, దేవుని మహింపరిచే అనుభవం ఉండదు. కరెక్ట్గా 27 ఏళ్ళు 28 ఏళ్ళు వచ్చేసరికి దేనికోసం బాప్తిసం కావాలంట? పెళ్ళి కోసం బాప్తిసం కావాలి. ఎక్కడన్నా ఉందా అటువంటి సందర్భం? బాప్తిసం తీసుకున్న సందర్భాలు మనం ఇప్పటి వరకు చూసాము. ఎక్కడన్నా మనకు అటువంటి సందర్భాలు కనపడ్డాయా?
మనం చేస్తున్న తప్ప రైటా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఎవరైనా మా ఓడికి పెళ్ళి కుదిరింది, మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది, బాప్తిస్మం ఇవ్వాలి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం, నేను బాప్తిస్మం ఇచ్చేయండి అని అడిగితే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి వెళ్ళి అపోస్తుల కార్యాలు శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి. అప్పుడు మనకి అర్థమవుద్ది ఏం చెయ్యాలని. ఒకవేళ బాప్తిస్మం ఏమని అన్నారనుకో, తర్వాత కనపడతారా తల్లిదండ్రులు సంఘంలో? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? దేవుడికి ఏమన్నా నష్టమా? చెప్పాలి. ఏమాత్రము నష్టం లేదు. ఇంకా నమ్మిక కుదరాలంటే ఒక్కసారి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుందిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కదిలేను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకునెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకుని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను చంపుకొనబోయిన. అప్పుడు పౌలు ఏ హాని చేసుకోవద్దని చెప్పి 30వ వచనం, వాళ్ళని వెలుపలికి తీసుకొచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచుము. ఇంకా, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందిరి. అతనికి అతని ఇంటి వారందరికీ ఏం బోధించారంట? దేవుని వాక్యము బోధించారు. అప్పుడు ఏం జరిగింది? రాత్రి ఆగడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయంలో కడిగిన వెంటనే అతడును, చెప్పాలి, అతని ఇంటి వారందరూ ఏం పొందారంట? బాప్తిసం పొందారు. బాప్తిసం పొందే ముందు 32వ వచనంలో ఏం చేశారు? ఇంటినున్న వారందరూ ఏం విన్నారు? దేవుని వాక్యము విన్నారు. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం పొందాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సంఘంలోకి వచ్చి దేవుని అనుభవాలు వాడి జీవితంలో ఉండాలి. అదేమీ లేకుండా పేరుకు మాత్రమే వచ్చేసి బాప్తిస్మం ఇచ్చేయండి అంటే, ఒకవేళ సంఘస్థులు బాధపడతారేమో అని చెప్పి దైవజనులు ఇచ్చిన దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అంగీకారము ఉండదు. అందుకనే పిల్లల్ని ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి మందిరంలోకి తీసుకొచ్చే అనుభవాలలో వాళ్ళని పెంచాలి. చిన్నప్పుడే నుంచి గాలి వదిలేసామనుకో, రేపు పొద్దునాడు ఏమవుతాడు? గాలోడు అవుతాడు. ఏమాత్రం ఉపయోగం లేకుండా కుటుంబానికి భారం అవుతాడు. అందుకని ఏం చేయాలి? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. గుర్తుపెట్టుకోండి, వాక్యం మనతో మాట్లాడుతుంది. పొరపాటున ఎప్పుడు కూడా సంఘానికి రానటువంటి నీ సొంత కొడుకైనా కూతురైనా ఏమడకూడదు? సేవకుడి దగ్గరికి వచ్చి బాప్తిస్మం ఇవ్వండి అని అడిగితే దేవుడు అంటున్నాడు, అది వాక్యంలో లేనిది నువ్వు చేయమంటున్నావు. వాక్యంలో లేనిది నువ్వు కావాలనుకుంటున్నావు. అంటే కొత్తగా వాక్యానికి ఒకటి కలపాలనుకుంటున్నావు. అలాంటి వాళ్ళకి దేవుడిచ్చే గిఫ్ట్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా, అంటే ఏం కలుపుతున్నాము? వాక్యంలో లేనటువంటి ఒక ఆచారాన్ని దేనికి కలుపుతున్నాం? మనం సంఘానికి కలుపుతున్నాము. ఏంటి ఆచారం? వాక్యపు అనుభవం లేకుండా బాప్తిస్మం ఇవ్వండి అని అడిగేటటువంటి తల్లిదండ్రులకి దేవుడు ఇస్తానంటున్న గిఫ్ట్ ఏంటి అంటే, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగా చేయను. ఇది దేవుడు ఇస్తానంటున్న గిఫ్ట్. ఎవరికి? సేవకులను బలవంతం పెట్టి వాళ్ళ మనసు చంపుకుని వాళ్ళ చేత బాప్తిస్మం ఇప్పిస్తున్న వాళ్ళకి. అనుభవం లేక మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా,
అనుభవం లేనటువంటి మీ పిల్లలకి సేవకుడి దగ్గరికి వచ్చి మా ఓడికి బాప్తిస్మం ఇవ్వండి అని ఎట్టి పరిస్థితుల్లో అడగడానికి వీలు లేదు. ఇంకా సందర్భాలు ఉన్నాయి చాలా. మీరు ఖాళీ ఉన్నప్పుడు మనస్సు పెట్టి అపోస్తుల కార్యాలు చదవండి, బాప్తిస్మం ఎలా పొందారో అర్థమవుతుంది. వాళ్ళందరూ హృదయంలో పొడవబడింది అంటే వాక్యాన్ని విన్నట్ట వెళ్ళినట్ట? వాక్యాన్ని విన్నారు. విన్న వాళ్ళు ఏం చేశారు? 42వ వచనం, 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, ఎవరు వారు? బాప్తిస్మము ద్వారా సంఘంలో చేర్చబడినటువంటి ఆనాడున్నటువంటి 3,000 మంది. అది మనకు కూడా వర్తిస్తుంది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. ఏం చేయాలంట బాప్తిస్మం పొందినవాడు? అపోస్తుల బోధ యందును అంటే వాక్యంతో ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పెన వేసుకునేటటువంటి తత్వంలో ఉండాలి. ఎందుకు వాక్యాన్ని ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు? బోధ యందు నిలిచి ఉండాలని ఇంతకు ఇచ్చారు. తర్వాత ఏమంటున్నారు? సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. సహవాసము అంటే చర్చిగా కూడుకునేటటువంటి విషయం. రొట్టె విరవడం అంటే ఏంటి? ప్రభు యొక్క బల్లలో పాల్గొనడం, తర్వాత ప్రార్థన చేయడం. వీటన్నిటి యందు ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలి. అంటే ఒకరోజు చర్చికి వచ్చేసి ఒకరోజు మానేసి ఒక వారం రొట్టె ద్రాక్ష రసం తీసుకుని మరలా వారం మానేసేటటువంటి లాగా ఉండాలంటున్నాడా దేవుడు? అలా ఉండకూడదంట. ఎవరైతే బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారో బోధ యందు ఎడతెగక ఉండాలి. తర్వాత సహవాసం అంటే చర్చిగా కూడుకునేటటువంటి సందర్భం, దానిలోని ఎడతెగక ఉండాలి. రొట్టె విరవడంలోని ఎడతెగక ఉండాలి. ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. అందులో ఒక్క విషయాన్ని గురించే మాట్లాడుకుందాం. దేని యందు? మొట్టమొదట బోధ యందు ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలి. ఎందుకు బోధ యందు ఉండాలి? ఎందుకంటే మనం దేవుణ్ణి హృదయమారా విశ్వసించాలంటే ఖచ్చితంగా మనం ఏమనాలి? వాక్యాన్ని వినాలి. వాక్యం వింటా ఉంటే ఏమవుతుందంటే, వాక్యం విన్నవాడిలో ఏమవుతుందంటే మారు మనస్సు అనుభవం అనేది ప్రతిరోజు కూడా మారు మనస్సు అనేటటువంటి అనుభవంలోకి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని తీసుకుని వెళ్తాడు. అందుకనే అంటారు, మీ మనస్సు మారి నూతన పరచబడి అని అంటారు. ఈ వాక్యం మీద బేసై ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే, ఇది కూడా జాగ్రత్తగా విందాము. ఒకవేళ మనం చేస్తున్న తప్పులు ఏమన్నా ఉంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు చదవాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. ఎప్పుడు మారుతుందంటే దేన్ని అనుసరించకుండా ఉంటే ఈ లోక మర్యాదను అనుసరించడు. ఎవడు అనుసరించడు? బోధ యందు నిలిచి ఉండేవాడు. బోధ యందు నిలిచి ఉండడం అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, నిరంతరము వాక్యాన్ని పఠించేటటువంటి వ్యక్తి. మారు మనస్సుకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలంటే దేవుని కొరకు ఎలా ఉండాలి? నిలబడిపోయేటటువంటి వ్యక్తిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ లోక మర్యాదను అనుసరించే వారిగా క్రైస్తవుడు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అసలు ఈ లోక మర్యాదని మనం పాటించడానికి దేవుడు ఏమాత్రము కూడా అంగీకారము ఇవ్వట్లేదు.
మనం ఒకవేళ తెలుసో తెలియకో మనం ఒకవేళ లోకాన్ని గనక స్నేహించేవారుగా ఉంటే, లోక మర్యాదను ఖచ్చితంగా దానికి విలువనిచ్చేవారుగా గనక ఉంటే, దేవుడు అంటున్నాడు అటువంటి వాటిని నేను అంగీకరించను. తెలుసో తెలియకో మూఢ నమ్మకాల వైపు, మూఢ ఆచారాల వైపు, మూఢ పద్ధతుల వైపు మనం ఒకవేళ అడుగులు వేస్తుంటే, గలతీ పత్రిక చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై. ఏ కాలమందు? దేవుణ్ణి నమ్మకముందు, అంటే బాప్తిస్మము పొంది క్రీస్తులోకి రాకముందు ఎలా ఉన్నామంట? కొంతమందికి మనం దాసులై ఉన్నాము. 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. మీరు దేవుణ్ణి తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవుడు కూడా మనల్ని తెలుసుకున్నాడు. అంటే దేవుడి లిస్టులో ఎవరున్నారు? మనందరము దేవుని దృష్టిలో ఉన్నాము. కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా. జాగ్రత్తగా వినండి. ఎటువంటివంట అవి? బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. 10వ వచనం. మీరు దినములను, ఏది మంచి రోజో ఏది చెడ్డ రోజో మనం చూస్తున్నామా, చూడట్లేదా? నెక్స్ట్, మాసములను, ఏ నెల మంచిది ఏ నెల చెడ్డదో కూడా మనం చూస్తున్నాము. ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నాము. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. మనం ఆచరించేటటువంటి ఆచారాలన్నీ కూడా, అవన్నీ కూడా ఎలాంటివంట? నిష్ప్రయోజనమైనవి. ఇది బయట ఉన్నటువంటి ఆచారాలని మనం ఆచరిస్తున్నామంటే అది దేవుడు దాన్ని అంగీకరించడం ఎలాగో. బయట చూడండి, కొంతమంది చేసే తప్పు ఏంటి అంటే, జ్వరం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? టెస్ట్లు అవన్నీ చేసి ఏది మనకి బాడీకి సూట్ అవుతుందో తగ్గించడానికి అది మనకి ఇస్తాడు. మనం అది ఏమీ చేయకుండా ఎక్కడికో వెళ్తే ఏదో కట్టేస్తే పోతుందని చెప్పి అవి గనక మనం ఆచరిస్తే దేవుడు వాటిని ఏమాత్రము కూడా అంగీకరించాడు. గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు వాటికి బానిసలై ఉన్నాము. దేవుడు అన్నాడు, ఇప్పుడు మనం ఎవరము? స్వతంత్రులము. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వనటువంటి వారము, కేవలం దేవుడి మీదే డిపెండ్ అయినటువంటి వారు. దయచేసి అటువంటి ఆలోచన ఎవరికన్నా ఉంటే, వాక్యం వింటున్న వాళ్ళు, జ్వరం వస్తే పలానా చోటకి వెళ్ళాలి, పలానాది కట్టేయాలి, తగ్గిపోద్ది, మళ్ళీ రాదు అని అనుకుంటే చెప్తున్నాను, దేవుడు అంటున్నాడు అవన్నీ నిష్ప్రయోజనమైనవి. ఆ ఖర్చు పెట్టేదేదో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దేవుడి మీద భారం వేసామనుకో, అప్పుడు జ్ఞానం ఎవరిస్తారు? దేవుడే ఇచ్చి స్వస్థతను కలగజేస్తాడు. ఇది బయట ఉన్నటువంటి ఆచారాలని మనం పాటించకూడదు. అలాగే క్రైస్తవ్యాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి. వాటిని ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు పారంపర్యాచారాలు అని అన్నాడు. అంటే పూర్వకాలం నుంచి పెద్దలు పాటిస్తున్నటువంటి ఆచారాలు. ఆ ఆచారాలని యేసుక్రీస్తు వారు నిలబెట్టి ఎండగట్టేశాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగి. దీన్ని అతిక్రమిస్తున్నారంట? పెద్దల పారంపర్యాచారాలను అతిక్రమిస్తున్నారంట. అంటే పెద్దలు ఒక సిస్టమ్ పెట్టారు, ఆ సిస్టమ్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? అతిక్రమిస్తున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళందరినీ నిలబెట్టి ఎండగడుతున్నాడు. చూడండి 5వ వచనం నుంచి.
మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకు ఏది ప్రయోజనకరమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేసిన. ఇప్పుడు చెప్పండి, ఆచారాలను పాటించే వాళ్ళు దేన్ని నిరర్థకం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాము. క్రైస్తవ సమాజంలో, సంఘంలో ఆచారాలు లేవంటారా? ఎవరో పెద్దలు ఏదో ఆచారం పెడతారు. ఆ ఆచారాన్ని ఎవడో ఒకడు చూస్తాడు. చూసింది ఇది మా సంఘంలో కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఏం చేస్తాడు? మా సంఘంలో కూడా అది ఉండాలి అని అంటాడు. అలాగా దేవుడు చెప్పినటువంటి కొన్ని ఆచారాలని ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? నిరర్థకం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని చూసి దేవుడు యేసుక్రీస్తు వారే సహించలేదు. వాటిని ఆచరించకూడదు. చూడండి, వాళ్ళని అంటున్నాడు దేవుడు, సింపుల్గా ఒక మాటతో పిలిచారు. 7వ వచనం, వేషధారులారా. వేషం వేస్తున్నారు అంతే. ఆచారాలకే విలువనిచ్చి వాక్యం ఏం చెప్తుందో పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాము? ఆచారాలకే విలువనిస్తున్నాం. చెప్పాడా దేవుడు ఏమన్నా ఆచారాలను పాటించమని? అంటున్నాడు, పెద్దలు పారంపర్యాచారాలు మీరు పాటిస్తే అంటున్నాడు. ఏమంటున్నాడు? సింపుల్గా వాళ్ళని వేషధారులారా అని అన్నాడు. ఎందుకు వేషధారులారా? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఏది వద్దు, ఒక్క ఆచారం గురించి మాట్లాడదాం మనం. జనరల్గా ఎలాగో వచ్చింది కాబట్టి సందర్భం. ఒక క్వశ్చన్ అడుగుతా, సంఘంలో వేలం పాట జరగొచ్చా జరగకూడదా? ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో ఏమన్నా వేలం పాట ఉందా? ఎవడో ఎక్కడో ఏదో ప్రారంభించుంటాడు, ఎవడో ఎక్కడో ఏదో చూసుంటాడు. ఇప్పుడు అది ఎక్కడ జరగాలి? నేను వెళ్తున్న సంఘంలో అది జరగాలి. వేలం పాట పెట్టమని దేవుడు చెప్పాడా? పళ్ళు పలహారాలు పెట్టి వేలం పాట దేవుడు చూస్తా ఊరుకుంటాడు అనుకుంటున్నారా ఏంటి? యోహాను సువార్త, ఒకవేళ వేలం పాట పెట్టొచ్చు, జరిగింది కదా, ఎప్పటి నుంచో వస్తుంది కదా, తప్పేంటి అని అంటే ఒక్కసారి ఈ సందర్భం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. దేవాలయం 13వ వచనం. యూదులు పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి. ఎప్పుడు వెళ్ళాడు? పస్కా పండుగ రోజు. మనకు వేలం పాటలు ఎప్పుడు జరుగుతాయి? ఏ పండగ రోజున జరుగుతాయి? క్రిస్మస్ రోజున. అక్కడ పస్కా పండగ, ఇక్కడ క్రిస్మస్ పండగ. చూద్దాం. దేవాలయంలో ఎక్కడ దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి. బాగున్నది, చెయ్యండి, బిజినెస్సే కదా, వేలంపాటు పట్టడం తప్పు లేదు అని అంటున్నాడు ఇక్కడ దేవుడు. చూడండి, తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో అంటున్నారు. వీటిని ఇక్కడి నుండి ఏమంటున్నాడు? మన భాషలో ఏమంటాం? పండి అని అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ అదే అంటున్నారు యేసుక్రీస్తు వారు. కొరడాలు చేశాడంట, తాళ్ళతో ఏం చేశాడంట? కొరడాలు చేశాడు, అన్నిటిని గెంటేస్తున్నాడు. అంటున్నాడు, పండ్రా ఇక్కడి నుంచి అని అంటున్నాడు. ఎవరిని? దేవాలయంలో వ్యాపారం చేసే వాళ్ళని మార్చుకుంటున్నారంట, రోకలు మార్చుకుంటున్నారంట, ఇంకేమున్నాయి, పావురాలను మార్చుకుంటున్నారు, పావురాలను అమ్ముకుంటున్నారంట. వాళ్ళందరితో అంటున్నారు, తీసుకుని పొండి. ఇప్పుడు చెప్పండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పాను. వేలం పాట అంటే సంఘంలో వ్యాపారమా కాదా? చెప్పండి ఫస్ట్ నాకు. వేలం పాట అంటే సంఘంలో వ్యాపారమా కాదా? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా
చేదిక్కడి నుంచి పోతారా పోరా? ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని యేసుక్రీస్తు వారు ఏమన్నా ఆయన పండగ రోజున వేలం పాట పెట్టంటారా నాకు చాలా హ్యాపీ అని అంటున్నాడా? పస్కా పండగ రోజున వ్యాపారం జరిగింది. ఈరోజు క్రైస్తవంలో క్రిస్మస్ పండగ రోజున వ్యాపారం జరుగుతుంది. గుర్తుపెట్టుకుందాం, పొరపాటున అటువంటి ఆలోచన వస్తే కొరడాతో ఈపి మీద కొట్టినట్టు గుర్తుకు రావాలి ఈ వాక్యం. ఎందుకంటే కొరడాలతోనే కదా చేశారు, ఆయన తాళ్ళతో కొరడాలు చేశారు కదా. గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో గనక, ఆన్లైన్లో కూడా చాలామంది వింటారు వాక్యం, సంఘంలో గనక వేలం పాట జరిగితే దేవుడు వాళ్ళని కొరడాలిచ్చి కొడతానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. వ్యాపారపు ఢిల్లీగా చేయడానికి మనకి ఎంత ధైర్యం ఉండాలి. సంఘంలో వేలం పాట పెట్టి వేలం పాట ఇష్టం వచ్చినట్టు సంతలో ఉన్నట్టు అరిస్తే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? కొరడా ఇచ్చుకుని ఎవ్వడిని కూడా వదిలిపెట్టకుండా పెద్దోడని చిన్నోడని ధనికుడని పేదవాడని భేదం లేకుండా అందరినీ ఏం చేస్తాడు దేవుడు? బయటికి గింటేస్తాడు. మామూలుగా గింటుతాడా? కొరడాలు ఇచ్చి కొట్టి మరీ గింటుతాడా? కొరడాలు ఇచ్చుకుని కొట్టి మరీ గింటుతాడు. ఎవరిని? సంఘంలో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కార్యక్రమాలు చేసే వాళ్ళని. పారంపర్యాచారాలు, లోక మర్యాదను పాటిస్తే దేవుడు అంత సీరియస్ అవుతాడు. బయట అన్యులు చేసే ఆచారాలని ఫాలో అయినా సీరియస్ అవుతాడు. క్రైస్తవ్యంలో లేనటువంటి కొన్ని ఆచారాలను చేసిన దేవుడు సీరియస్ అవుతాడు, ఇంకా సీరియస్ అవుతాడు. ఎప్పుడు కూడా వాటిని ఆచరించేటటువంటి ఆచారాల వైపు మనం వెళ్ళకూడదు. అదొక ఆచారం. ఇంకొకటి చెప్తా. ఈరోజు క్రైస్తవ్యంలో ఒక ప్యాషన్ ఏంటి అంటే పెద్ద పెద్ద బాక్సులు ఉండి డీజేలు పెట్టి సాంగ్స్ పెట్టాలి. ఇప్పుడు ఇది కూడా అప్పుడు పస్కా పండుగ, అప్పుడు క్రిస్మస్ పండుగ. ఒక్కసారి ఆ డీజే బాక్సులను దేవుడు సపోర్ట్ చేస్తానేమో అది కూడా చూసేద్దాం. ఆమోసు గ్రంథం ఎస్పెషల్లీ డీజే బాక్సులు కానీ లేదంటే ఎలా జరగాలని అనుకుంటున్నప్పుడు ఒక్కసారి ఈ వాక్యం గుర్తుపెట్టుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. మీ పండుగ, జాగ్రత్తగా విందాం ఈ మాట, మీ పండుగ దినములను నేను ఇష్టపడుతున్నాను అనుందా? ఏమనుంది? అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరర్పించు కొవ్విన పశువులను నేను చూడను. మీ డీజే బాక్సులను నా యొద్ద నుండి తొలగనీయుడి. ఉందా లేదా? అక్కడ డీజే అని లేదు, తెలుగులో రాయబడి ఉంది. ఏమనుంది? మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. పెట్టడం తప్పని నేను అంటలా, పెద్ద బాక్సులు పెట్టి దేవుని సువార్త ప్రకటించడం తప్పని నేను అంటలా. కానీ అర్థం పర్థం లేనటువంటి పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తారే వాళ్ళ గురించి చెప్తున్నా. ఎందుకు దేవుడు అంగీకరించట్లా? వీళ్ళు ఎలా ఉన్నారు? 10వ వచనం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందురు. 11వ వచనం. దోష నివృత్తికి రోకలు మార్చుకుని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ పండగలను నేను అసహించుకుంటున్నాను. అందరూ చెడిపోయారు, దేవుడికి విరుద్ధంగా ఉన్నారు. మారండ్రా అని దేవుడు మొరపెట్టుకుంటున్నాడు. ఎందుకు అన్యాయంగా బ్రతుకుతారు? ఎందుకు ఒకరిని ఏడిపిస్తా బ్రతుకుతారు? ఇవంతా బ్రతుకుతా మీరు పండగలు చేస్తుంటే నేను వాటిని అసహించుకుంటున్నాను. అది అక్కడ చెప్తున్నది. దేవుడు చెయ్యొద్దు అని చెప్పట్లా, చేసేవాడు ఎలా చెయ్యాలి అన్నదే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఇవేమీ పట్టించుకోకుండా, వాక్యం ఏం చెప్తుందో ప్రాధాన్యతనివ్వకుండా, లోక మర్యాద చొప్పున మనం నడుచుకుంటే
వాక్యం విన్న వారిగా మీరేమనుకుంటారు చెప్పండి? దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించడా? ఏమాత్రము దాన్ని అంగీకారం ఇవ్వడు. అందుకే అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎలా? ఒక నిజ క్రైస్తవుడికి ఉండేటటువంటి లక్షణాలలో చాలా ఉన్నాయి. ఇవి సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మార్గాలలో ప్రాముఖ్యమైనటువంటి మార్గాలు. ఇప్పుడు చెప్పండి, నిజ క్రైస్తవుడు లేదా క్రైస్తవ కుటుంబాల్లో పెళ్లి బాప్తిస్మం అనేది అంగీకారమా? వాక్యపరంగా అంగీకారమా? ఏమాత్రము కాదు. పారంపర్యాచారాలు దేవుడు అంగీకరిస్తున్నాడా? చెప్పాలి. ఏమాత్రము దేవుడు అంగీకరించాడు. సంఘాలలో జరుగుతున్నటువంటి వ్యాపార ధోరణులను దేవుడు అంగీకరిస్తాడా? ఏమాత్రము అంగీకారము తెలపడు. పైపెచ్చి అంగీకరించకపోగా ఏమిస్తున్నాడు మనకి? మన కొరకు ఏం రెడీ చేస్తున్నాడు దేవుడు? కొరడాలు రెడీ చేస్తున్నాడు. వాక్యం మనలో కార్యరూపం దాల్చాలి. ఇప్పటికన్నా తెలుసో తెలియకో పారంపర్యాచారాలను కనుక పాటించేటటువంటి మనస్తత్వంలో ఉంటే, ఈరోజు నిజంగా వాక్యం నాతో మాట్లాడింది అని అనుకుంటే, నెక్స్ట్ మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ ఏది జరగాలన్నా దేనికి అనుకూలంగా జరగాలది? దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా జరగాలి. మారు మనస్సుకు తగినటువంటి ప్రతిఫలాన్ని మనందరం ఏం చేయాలి? ఫలించాలి. మారు మనస్సు మనలో రావాలి. దేవుణ్ణి అంటి పెట్టుకుని ప్రతీది కూడా ఎలా చేయాలి? వాక్యానికి అనుకూలమైనటువంటి పనులే మనం చేయాలి తప్ప ఏది కూడా మన సొంతమైనవి కానీ లేదా ఎక్కడో చూసినటువంటి వాటివి కానీ. మనకు సామెత ఉంటుంది, పులిని చూసి ఎవరు వాతలు పెట్టుకున్నారంట? ఎవరు లాస్ అయ్యారు? ఎక్కడో ఏదోలాగా జరుగుద్ది. అది వాక్యానికి అనుకూలంగా ఉందా, అనుకూలంగా లేదా అని మనం చూసుకోకుండా మనము పాటించేసామనుకో, ఏది రెడీగా ఉంది మనకి? కొరడాలు రెడీగా ఉన్నాయి. అప్పుడు పడతాయి మనకేం పడతాయి? వాతలు కానీ లేదా దద్దుర్లు కానీ మనకు అప్పుడు పడతాయి. అందుకే అంటున్నాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు మనుషులను వెలిగించుచూ ఉండెను. ఆ నిజమైన వెలుగులో గనక ఉంటే మనము కూడా ఎలా ఉంటామంటే, మనం వెలగడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వెలిగించేస్తాం. ఈనాడు జరుగుతున్నటువంటి ఆచారాలు కానీ, క్రైస్తవ సమాజంలో ఆరాధనకి సంబంధించిన కొన్ని విషయాలు కానీ ఎన్నో పక్కదోవ పట్టేసినాయి. ఎక్కడో అది బాగుంది కదా, అలా ఉంటే బాగుంటుంది కదా అంటే ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి, అది వాక్యానుసారమా కాదా అన్నది పరిశీలించుకుని మనందరము కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి, మరి ముఖ్యంగా మన సంఘం అంతా కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన ఇచ్చేటటువంటి వెలుగులో మనందరము కూడా ప్రకాశించుదుముగాక. ఆమేన్.